దోస్తులు ఉన్నారా? మస్తు మంది ఉన్నారన్న. తాగబోతుల సంఘం కాదు. మాట్లాడితే ఇదే తాగుబోతుడు తాగు. తాగుతున్నా కాదనట్లే, కానీ ఓ సందర్భంలో తాగుతున్నా. అంటే 24 hours ఆన్లోనే ఉంటుంది నా బండి. నువ్వే అంటున్నావు లోడ్ అయిపోతా అని. మేము అన్నామా? ఖాళీగా ఉంటేనే, ఖాళీగా లేకపోతే పనిలో ఉంటే తాగను. సరే, బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరిని? ఒక ముగ్గురు పేర్లు చెప్పు. బెస్ట్ ఫ్రెండ్స్లు అంటే ఒకడు తేజ ఉన్నాడు, ఓకే, ఇంకోడు తరుణ్ ఉన్నాడు, శివ ఉన్నాడు, సాయిగాడు ఉన్నాడు. వీళ్ళందరూ సెట్ వర్క్స్ అవి. సెట్ వర్క్. ఓకే. ఎవరన్నా మోసం చేసిరా నీకు దోస్తులు? వీడి వల్ల పోయినా లోపలికి ఆడే చేసింది నాకు. వాడు చేసిండు. ఇంకా ఎవరన్నా పైసలల్లో కానీ అట్లా ఎవరన్నా మోసం చేయడం కానీ? పైసలు అంటే మనకు అంత భారీ బడ్జెట్ వచ్చేటి ఏం లేవు, అలాంటి ఏం జరగలేదు. ఓకే. సో ఎవరి మీద నన్న కోపం ఉందా నీకు? చాలా ఉంది. ఎవరి మీద ఉంది? నాకే. ఎందుకు ఇట్లా అవుతున్నాను అంటే నీకు నీది అర్థమవుతలేదు. నీకు ఎందుకు ఇట్లా అవుతున్నావు? తాకుండా ఉందామని ప్రయత్నించినావు ఎప్పుడన్నా? అబ్బో, 3 రోజులు మానేసిన. 3 రోజులు మానేసినావు. సరే, ఈరోజు మొత్తం ఇన్నే ఉండు, నువ్వు ఫుడ్ పెడతాం, ఈరోజు తాకుండా మొత్తం ఉంటావా? కానీ నేను వెళ్ళిపోతాగా. నేను వెళ్ళనియాను కదా. ఒక దాంట్లో వేసేసి డోర్ పెట్టేస్తా. అంటే కంఫర్ట్గా నాకు ఏదైనా తగ్గినట్టు ఏమైనా ఉంటే ఉంటా. అంటే కంఫర్ట్ అంటే ఏం కావాలి? బాటిల్ కావాలి. అంటే ఇక అదే కంఫర్ట్ ఇక నీకు? అట్లా అనట్లేను. అంటే మనకు ఇష్టమైన వాళ్ళు ఉంటే మాట్లాడుతూ ఉంటే దాని దృష్టిలో పోను. ఏది ఎవరు కొత్తగా కనిపించారు అనుకో, ఇక రైట్ వెళ్ళిపోతా. కాదు, నేను నీకు దోస్తులాగా మాట్లాడతలేనా? నువ్వు ఎందుకు దోస్తు కాదన్నా? నా గురించి నువ్వు షేర్ చేస్తుంటే మా దోస్తులకు చూపిస్తున్నావు, నాకు ఎందుకు హ్యాపీ ఉండదు? హ్యాపీనే నేను. హ్యాపీయే. అంటే నిన్ను కాంటాక్ట్ అవ్వాలంటే నీ దగ్గర ఫోన్ లేదు, వేరే వాళ్ళకి ఫోన్లు చేయాలి, వాళ్ళని ఒకసారి మాట్లాడిపోయాను, బతిమలాడాలి. నేను వారం రోజుల నుంచి ఎంట పడుతున్నాయి నన్ను తీసుకురావాలని. ఇన్ని రోజులకు వచ్చినావు. అఖండ 2 షూటింగ్లో ఉన్నా నేను. ఏం చేస్తున్నావు అఖండలా? అబ్బో, యాక్టింగ్ ఏం కాదు, సెట్ వర్కే. ఓకే, సెట్ వర్క్ చేస్తున్నావు ఆడ. సో ఫోన్ ఉందా నీ దగ్గర? ఫోన్ నాది కాదు, అశోక్ అన్నది. అశోక్ అన్నది. సో అశోక్ అన్న ఎట్లా తెలుసు? అక్కడే కృష్ణనగర్లో పరిచయం. ఓకే. అయితే నువ్వు ఫస్ట్ వైన్స్ దగ్గర నుంచి ఇట్లా నడుచుకుంటూ పోయినావు కదా రోడ్డు మీద. అవును. ఆ వీడియో ఎవరు తీసారు తెలుసా? అశోక్ అన్న. అశోక్ అన్న తీసిండా? ఓకే. ఇప్పుడు ఆయన వల్లే మీ దగ్గర ఉన్నా, లేదంటే దొరకకపోతుండే. ఓకే. అంటే ఫోన్ ఎందుకు లేదు నీ దగ్గర? యూజ్ చేయవు. ఎందుకు? ఇష్టం లేదా? ఎందుకు ఇష్టం లేదు? ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్ అన్నీ వాడా. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ వాడినావు? రవిరాజ్ అని ఉంటుంది, స్పేస్ ఇచ్చి 75 ఏదో ఉంటుంది. అది పాస్వర్డ్ మర్చిపోయినా అయిపోయా, అది క్లోజ్. అయితే కృష్ణనగర్ అనగానే ఆర్టిస్టులు గుర్తుకొస్తారు. అవును. జూనియర్ ఆర్టిస్టుల కష్టాలు గుర్తుకొస్తాయి. ఇప్పుడు నువ్వంటే మాకు కనిపించినావు, నిన్ను తీసుకొచ్చినాం. నీలాగా ఎంతోమంది ఉండొచ్చు, మస్తు మంది ఉన్నారు. సో ఎప్పుడన్నా మీరు ఈ వ్యాన్స్ దగ్గర కానీ ఎక్కడన్నా చెట్టు దగ్గర కానీ ఎక్కడన్నా ఒక చోట్ల కనిపించినప్పుడు మీరు బాధలు షేర్ చేసుకుంటారా? అంటే ఒకప్పుడు ఎట్లా ఉన్నాం, ఇప్పుడు ఎట్లా ఉన్నామని అలాంటివి చెప్పుకునేటోళ్ళు చాలామంది ఉన్నారు. కానీ మేము అంటే ఒక ఆర్టిస్ట్ మాట్లాడుకోరు, సినిమా గురించి మాట్లాడుకుంటారు, కష్టాలు చెప్పుకోరు. అంటే నేను ఈ బెంచ్ మీద కూర్చున్నాను, నువ్వు ఆ బెంచ్ మీద కూర్చున్నావు, అంతే వరకే. కానీ ఏదైనా ఉంటే అక్కడే. ఓకే. ఒకవేళ నువ్వు ఒక్కరోజు డ్రింక్ చేయలేవు అనుకో, ఏమనిపిస్తుంది మైండ్లో? నేను 3 రోజులు మానేస్తే సంథింగ్ ఏదేదో అవుతుంది. అంటే ఏదేదో అంటే ఎట్లా అవుతుంది చెప్పు? మొత్తం కరెంట్ షాక్ పెట్టినట్టు తిరుగుతూ ఉంటుంది. ఓకే. పురుగులు సూది పెట్టి గుచ్చినట్టు, దేవుడా అని చెప్పేసి స్వామి అని చెప్పేసి అలా తిరిగిన. ఓకే. నా వల్ల అట్లా స్టెప్ లేకుండానే బిల్డింగ్ ఎక్కేసిన. నేను స్టెప్ లేకుండా బిల్డింగ్ ఎక్కేసిన. ఎట్లా అంటే? ఇది ఏసీ ఉంటాయి కదా, ఏసీ బాక్స్ల మీదకించి ఆ స్టెప్ పట్టుకొని అట్లా ఎక్కేసి ఇక అరుచుకుంటున్నా నాకు నేనే, ఒక్కడనే, ఎవరు లేరు. అది కూడా రాత్రి 2:00. ఓకే. నైట్ ఎక్కేసి అరుచుకుంటా ఉన్నా. తర్వాత ఒకడు వచ్చాడు,
రే 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 ఇట్రా ఇట్రా అన్నాడు. స్టెప్ మళ్ళీ ఎట్లా దిగినా తెలియదు కానీ ఆ బిల్డింగ్ కడుతున్నారు. ఇట్లా రౌండ్ డ్రమ్ ఉంటుంది కదా, అది కడితే వాళ్ళు కడుతున్నారు అన్నమాట. కడుతుంటే ఆ డ్రమ్లకించి దూకేసిన కిందికి, దాని లోపలికించి జారి పడితే మొత్తం వెనకాల గీసుకుపోయింది నాకు. బాగా గుర్తుంది నాకు. గీసుకపోతే ఇక తర్వాత పైకి రాగానే ఇక తెలిసినోడు ఒకడు కలిసిండు. వాడు ఇక తెచ్చిండు. ఇక వేస్తావారా అంటే వేస్తాను. స్టార్ట్ అయింది అక్కడికి. మళ్ళా 3 రోజులు ట్రై చేశా అవల మానేద్దామని. కొత్త సంవత్సరం కదా, తాగొద్దులే, కొద్దిగా మారదాము అన్నట్టు అనిపించింది. కానీ నా వల్ల కాలేదు. ఓకే. కాదు, ఇప్పుడు ఇన్ని ఇంటర్వ్యూలు ఇస్తున్నావు, ఇప్పుడు నువ్వు మళ్ళీ ఒకప్పటి చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు మళ్ళీ అందరు కనిపిస్తున్నారు కదా. సో ఒకవేళ నీకు ఏదన్నా క్యారెక్టర్ ఇస్తాం, సినిమాలు చేస్తావు అంటే చేస్తావా? చేస్తాను. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు వెబ్ సిరీస్లో కూడా వచ్చింది. కాదు, ఇప్పుడు నీకు కటింగ్ చేయించుకుంటావా? ఎందుకు? ఆ హెయిర్ స్టైల్ ఒకసారి ఇట్లానే హెయిర్ అను, ఎందుకు ఇట్లా కవర్ చేస్తున్నావు? ఇట్లా మీది కను చెప్పండి. కటింగ్ చేయించుకుంటావా? చేపియాలా? అవసరం లేదు. ఎందుకు? హీరోలాగా రెడీ కావచ్చు కదా, మంచిగా తెల్లగా ఉన్నావు, నాకన్నా అందంగా ఉన్నావు. అబ్బా నువ్వు భలే ఉన్నావా? నేనన్నా బ్లాక్ ఉన్నా, నువ్వన్నా తెల్లగా ఉన్నావు. నువ్వు కూడా మాది గుద్దు మరి. ఏది మెన్షన్ హౌస్ తాగితే తెల్లగా అవుతామా? మెన్షన్ హౌస్ తాగితే గ్లామర్ వస్తుందా? ఇది ఎవరన్నా పిల్లలు ఎవరన్నా నిజంగా అనుకోగలరు? నీళ్ళ మరి నువ్వు ఇట్లా చెప్తే ఇక పిల్లలు అందరూ తాగుతారు. ఇక అంటే మా ఫ్యామిలీ మొత్తం ఇంతే. ఓకే, అంటే హీరోలాగా రెడీ చేపిస్తాను నేను, అవుతావా? వద్దు. ఎందుకు? నాకు ఇదే చాలు. ఇట్లనే ఉంటావు? నాకు ఇలాంటిది సిచ్యుయేషన్లోనే అంటే ఈ క్యారెక్టర్ ఉందంటే తీసుకోండి, లేకపోతే వద్దు. నాకు నేను సెట్ వర్క్ చేసుకుంటే చాలు. సెట్ వర్క్ చేసుకుంటూ బతికేస్తావు అంతే. నాకు ఎక్కువ వద్దనా ఆశలు లేవు, అవన్నీ ఎప్పుడో చచ్చిపోయినాయి. ఓకే, ఏమేమి ఆశలు ఉండే నీకు? ఆశలు అంటూ అన్నీ చచ్చిపోయినాయి కానీ చెప్పలేను. ఆశలు చెప్పు, చచ్చిపోయినాయి కదా. అంటే కొద్దిగా మాది పోయింది ఆ ప్రీతి, అట్లా బయట దేశంలో తిరగాలని. యుఎస్ అట్లా పోవాలని ఉందా? పోయి ఏం చేస్తావాడా? ఏం చేస్తాం, ఈత కొడతాం చెరువులో ఉండేవాడ. మరి సముద్రాలు ఉంటాయి, కొడతావా? ఇంకోటి ఏంటంటే నాకు ఈత రాదు. ఈత రాదా? ఓకే, సో బయట దేశం పోవాలనుకుంటున్నావు? అంటే కొద్దిగా తిరుగుదా అట్లా తిరగాలని ఉంది. సో నువ్వు ఒక మెన్షన్ హౌస్ చేస్తే తిరుగుతావేమో కదా, తిరగావా అన్ని కంట్రీలో? అప్పుడు ఏ కంట్రీ అంటే ఆ కంట్రీకి వెళ్ళిపోతా. అదే అంటున్నా, మరి ఈయనే తిరుగుతున్నావు కదా, ఇంక ఆడికో ఏం తిరుగుతావు? ఇక అది వేరు ఇది వేరు కదా. అంతేనా? సో ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఏమన్నా డ్రీమ్ ఉందా? ఎట్లా ఉండాలనుకుంటున్నావు? ఏంది? ఏం లేదన్నా, నా లైఫ్లో మంచి నన్ను అర్థం చేసుకున్న అమ్మాయి వస్తే చాలు. ఓకే, నిన్ను అర్థం చేసుకున్న అమ్మాయి రావాలంటే నువ్వు ఫస్ట్ సంపాదించాలి. అది కూడా అవునా? సో సంపాదించాలంటే నువ్వు మంచిగా ఉండాలి. ఈ తాకుండా ఉంటే ఎవరన్నా అమ్మాయి వచ్చి సరే ఈయనని పెళ్లి చేసుకుందాం అనుకుంటారు. అవునా కదా? కరెక్ట్. మరి తాకుండా ఉండాలి కదా. ఇప్పుడు అందరు తాగుతారు, నువ్వు ఒక టైం ఒక లిమిట్ ఉండాలి. నైట్ అయిన తర్వాత తాగి తిని పండుకుంటే అది వేరు. ఇప్పుడు ఇట్లా తాగితే కొంచెం ఎవరు కూడా రారు. ఎవరన్నా చేసుకుందామని అనిపిస్తుందా? ఇప్పుడు ప్రజెంట్ ఎవరన్నా చూసినా అంటే ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే బాగుంటుంది అని ఎవరినన్నా చూస్తే అనిపించిందా? అనిపించలే. సో వాళ్ళు ఒకవేళ ఇప్పుడు ఈ ఇంటర్వ్యూలు చూసి అందరిని ఎంట పడితే రారు. ఎందుకు? ఎక్కడ తాగున్నాడు అని ఇక అర్థమైపోతుంది. ఉన్నమాట చెప్తున్నా. ఇప్పుడు నేను తాగిలేనన్నా కూడా నమ్మరు. ఈ ఇంటర్వ్యూలు చేసినప్పటికించి నేను తాగలేదరా నాయన అంటే లేదు నువ్వు వేసి ఉన్నావు, ఓకే నువ్వు పట్టట్లేవు అంటారు. ఏం పట్టరు రా బాబు, ఏవో పట్టుకున్నావారా అంటే నువ్వు లేపట్లేవు, నువ్వు జరుగు నువ్వు పక్క జరుపు, నువ్వు ఖాళీ నిలబడి అంటారు. ఓకే సరే, లేచి కూర్చో ఒకసారి, లేచి కూర్చో. ఇగో ఇట్లా టెస్ట్ చేస్తారా? ఇది ఈ లేడు కాదు, వెయిట్ పడతా కదా. ఓకే, అంటే ఇప్పుడు నేను పట్టుకుంటా సెట్ వర్క్లోనా? ఓకే, ఇప్పుడు నేను పట్టుకున్నప్పుడు వెయిట్ ఉంటుంది కదా, నేను ఏడో వదిలేస్తే వాడికి భుజానికి తగులుద్ది కదా. అవును, దానివల్ల వాళ్ళు భయం పడతారు. అట్లా ఎప్పుడన్నా అయిందా మరి? ఎవరికన్నా దెబ్బలు అయింది, వదిలేసినావు? అది ఏ షూటింగ్ అంటే స్మార్ట్ 2. ఓకే,
దానికి అంటే బాగా వెయిట్ ఉంది అది. ఏనుగు రెండు ఏనుగులు డీసీఎంలో లోడ్ ఓకే. ఫుల్ వెయిట్ ఉంది. వన్ సైడ్ అంతా జూనియర్ ఆర్టిస్టులు, అంటే వాళ్ళు సెట్ వరకు చేయరు రెగ్యులర్గా వెయిట్. వన్ సైడ్ నలుగురు ఉన్నారు, మేము ఇటేమో ఇద్దరం ఉన్నాం. ఓకే. వెయిట్ ఫుల్ పడిపోయింది. వన్ సైడ్ ఇట్లా మోసేసారు. నేను ఒకటేసారి దొబ్బేసిన. దొబ్బేగానే పడ్డది కిందికి. పడ్డగానే కొద్దిగా ఏనుగుది ఇది ఉంటుంది కదా మునుగు, అది అయిపోయింది, ఇరిగిపోయింది. ఓకే. ఇరిగితే ఇక అక్కడ తిట్టిండు. తిడితే ఏంట్రా బాబు అనుకున్నా. ఇక అది ఒక్కటే నాకు.